హాయ్ గాయ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక చిన్న ఫంక్షన్ ఉందండి విలేజ్లో. సో ఆ ఫంక్షన్కి మేము అటెండ్ అవ్వడానికి మా విలేజ్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో మాకు ఇక్కడ కారం బొరుగులు అయితే కనిపించాయి. సో అంకుల్ కారం బొరుగులు మిక్స్ చేస్తుంటే నేను వీడియో అయితే తీసుకున్నాను అనమాట. ముందుగా కొన్ని బొరుగులు అయితే తీసుకున్నారు. అందులోకి కొంచెము రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నారు. ఆ తర్వాత కారాసులు, వేయించుకున్న పల్లీలు, కారము, ఆయిల్ వేసి బాగా ఒకసారి మిక్స్ చేశారనమాట. ఆ తర్వాత ఒక హాఫ్ క్యారెట్ తురిమి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసారు. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు హాఫ్ టొమాటో కట్ చేసి వేసుకున్నారు. అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నారనమాట. ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే కారం బొరుగులు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. సో అంకుల్ని అడిగాను వీడియో తీసుకుంటాను అని చెప్పి. అంకుల్ తీసుకోమన్నాకే తీసుకున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి. మళ్ళీ వెళ్ళే దారిలో మాకు స్ట్రాబెర్రీస్ అయితే కనిపించాయి అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా స్ట్రాబెర్రీస్ కూడా ఒక 3-4 బాక్సెస్ అయితే తీసుకున్నాం అనమాట. నిత్విక్కి స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టము. ఇంకా వెంటనే వాష్ చేసి ఇచ్చానమాట. వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. స్ట్రాబెర్రీస్తో మనం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. తప్పకుండా కుదిరితే నెక్స్ట్ వీడియోస్లో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఇది లాస్ట్ టైం మా ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు డెకరేషన్ చేసిన వీడియో అండి. మీకు ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా ఏదైనా ఫెస్టివల్ టైంలో బ్యాక్డ్రాప్గా డెకరేషన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా మా ఇంట్లో ఫంక్షన్కి మేమే స్వయంగా డెకరేషన్ అయితే చేయబోతున్నాము. సో ఆ డెకరేషన్ ఎలా చేస్తాము ఏంటనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా వీడియోలో చూపిస్తాను. సో చూసి మీరు కూడా మీ ఇంట్లో డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఫస్ట్ బనానా లీవ్స్ని మేము ఈ విధంగా కట్ చేసుకుంటున్నాము. ఇంకా అలాగే ఇక్కడ పిల్లలు చూడండి, 11:30 అవుతుంది నైట్, అయినా కానీ పిల్లలు పడుకొని ఉన్నారనమాట. సో పిల్లలు పడుకునేస్తే మేము డెకరేషన్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తా అంటే వాళ్ళేమో అస్సలు పడుకోలేదు. ఇంక ఇలాగైతే కుదరదు అని చెప్పేసి వాళ్ళకి మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఇక్కడ మేమైతే డెకరేషన్ చేయడానికి స్టార్ట్ చేసాము. ఫస్ట్ రోజా పువ్వుని నీడిల్కి గుచ్చుకున్న తర్వాత సంపంగి పువ్వులు ఒక 4 అయితే తీసుకున్నాము. వాటిని బ్యాక్ సైడ్ కొంచెం కట్ చేసి వాటిని కూడా నీడిల్కి గుచ్చుకొని ఈ విధంగా ఒకే థ్రెడ్కి వచ్చే విధంగా 3 లేయర్స్ని ముడేసామన్నమాట. ఇంక ఇక్కడ వాల్కి వచ్చి మనము బ్యాక్ సైడ్ వచ్చి డబుల్ సైడ్ టేప్ని యూస్ చేసి థర్మాకోల్ షీట్స్ని అయితే అతికించేసాము. థర్మాకోల్ షీట్స్ అతికించేసిన తర్వాత బనానా లీవ్స్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనకి గుండు పిన్నుల సహాయంతో ఈ విధంగా థర్మాకోల్ షీట్స్కి గుచ్చేసామన్నమాట. ఫ్రంట్ కెమెరాతో వీడియో తీస్తుంటే అది వీడియో ఎందుకో సరిగా రాలేదు. ఇంకా అందుకని చెప్పేసి వీడియో మొత్తం బ్యాక్ కెమెరాతోనే తీసానమాట. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు డెకరేషన్కి. సో ఇక్కడ పువ్వులంతా మా అత్తయ్య వాళ్ళు గుచ్చుతున్నారనమాట. నేను ఫస్ట్ వచ్చి అక్కడ బంతి పువ్వులు ఉన్నాయి కదా, ఎల్లో కలర్, ఆరెంజ్, వాటిని అయితే సైడ్లో డెకరేషన్కి యూజ్ అవుతుంది అని చెప్పి వాటిని అయితే ఫస్ట్ గుచ్చేసాను అత్తయ్య వాళ్ళతో. ఆ తర్వాత మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ మా మావయ్య హెల్ప్ చేస్తున్నారు ఈసారి డెకరేషన్కి. ఈ విధంగా మొత్తం అంతా బనానా లీవ్స్ని ఇక్కడ థర్మాకోల్ షీట్స్కి గుచ్చేసామన్నమాట. కింద మనకి కొంచెం థర్మాకోల్ షీట్ కనిపిస్తూ ఉంది కదా, సో అక్కడ టేబుల్ అనేది వచ్చేస్తుంది. మనకి టేబుల్ పైన క్లాత్తో కవర్ చేసేస్తాం కాబట్టి మనకి ఆ థర్మాకోల్ షీట్ అనేది కనిపించదు. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, మా అత్తయ్య వాళ్ళు ఈ విధంగా పువ్వులన్నీ కూడా మనకి కావాల్సిన విధంగా ఈ విధంగా గుచ్చి అయితే ఇక్కడ పెట్టేశారు. ఇంక వీటిని మనం డెకరేషన్కి యూస్ చేయాలన్నమాట. ఫస్ట్ మనము ఈ బనానా లీవ్స్ని ఈ విధంగా థర్మాకోల్స్కి గుచ్చిన తర్వాత పైన కానీ లేదా సైడ్స్లో కానీ ఏదైనా బనానా లీవ్స్ ఎక్స్ట్రాగా ఉంటే కనుక వాటిని ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి డెకరేషన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. సో అదే విధంగా మా చిన్నమామయ్య ఇక్కడ కట్ చేసేస్తున్నారు. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం అక్కడ పెట్టిన పువ్వులన్నీ కూడా మనం ఇక్కడ డెకరేషన్ ఎలా చేస్తాము ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే డెకరేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. సో మధ్యలో నేను మా చిన్నమావయ్యకి హెల్ప్ చేస్తా ఉన్నాను కాబట్టి వీడియో అనేది తీయలేకపోయాను. ఇంక ఇక్కడ డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు ఇక్కడ పువ్వులంతా నీట్గా తీసి పెడుతున్నారనమాట. అలాగే ఇక్కడ ఎల్లో కలర్ బంతి పూలని ఈ సైడు ఆ సైడు వేలాడదీసేసామండి. ఆరెంజ్ కలర్ బంతి పూలని మధ్యలో ఈ విధంగా డెకరేషన్ చేసామన్నమాట. ఇందాక మనం రోజా పూలు, సంపంగి పూలని నీడిల్కి గుచ్చుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్ని వచ్చి ఈ విధంగా గుండు పిన్నుల సహాయంతో థర్మాకోల్ షీట్స్కి మధ్యలో గుచ్చేసాము. ఆ తర్వాత ఇంకా మధ్యలో కొంచెం అక్కడక్కడ గ్యాప్ ఉంటుంది కదా, సో ఆ గ్యాప్లో వచ్చి ఎల్లో కలర్ రోజెస్ని, పింక్ రోజెస్ని యూస్ చేసి ఈ విధంగా థర్మాకోల్ షీట్స్కి అయితే గుచ్చామన్నమాట. సో ఇదండి మొత్తానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత మా డెకరేషన్ అనేది ఇలా ఉందన్నమాట.
మా డెకరేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ సింపుల్ డెకరేషన్ని మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ టైంలో కానీ లేదా ఏదైనా ఫెస్టివల్ టైంలో కానీ తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అండ్ అలాగే మీరు ముందు వీడియోలో మా మరిది పెళ్ళి హల్దీ ఫంక్షన్ వీడియో కనుక చూసినట్టయితే అందులో చేసిన సింపుల్ డెకరేషన్కి వాళ్ళు 15,000 తీసుకున్నారనమాట. సో ఆ 15,000కి ఈ డెకరేషన్కి మీరు కంపారిజన్ చేసి చూస్తే కనుక ఈ డెకరేషనే బాగుంది అంటారు. సో ఈ డెకరేషన్కి మనం ఎంత అమౌంట్ తీసుకోవచ్చు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట. సో డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. చాలా సింపుల్ అనమాట దీన్ని చేయడం కూడా. సో మీ అందరికీ మా డెకరేషన్ నచ్చిందంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.